హల్లెలూయా. మరి మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వాక్యం మనం ఒకసారి చూసినట్లయితే, ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో వారి మధ్యన నేను ఉందానని చెప్పాను. ఎవరి మధ్యన? ఎక్కడ మీరు ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో వారి మధ్యన నేను ఉన్నాను అని చెప్పాను. ఎవరు ఈ మాట చెప్పింది? ఎవరండి ఈ మాట చెప్పింది? ఈ మాట మోషే చెప్పాడా? ఈ మాట యాకోబు చెప్పాడా? ఈ మాట అబ్రహాము చెప్పాడా? ఈ మాట ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు ఈ మాట? మీరు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో అక్కడ నేను ఉంటానని చెప్పాను. నేను ఉంటాను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉంటారో అక్కడ నేను ఉంటా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని బైబిల్ చెప్తుంది. ఎక్కడ మీరు ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో నేను అక్కడ ఉంటా అని చెప్పిన దేవుడు ఇద్దరు ముగ్గురు ఉన్న చోటగా ఆయన ఉంటాడు. 10,000 మంది ఉన్నా ఆయన ఉంటాడు. నేను లేనటువంటి స్థలం ఏది కూడా లేదు. కానీ ఆయన అవ్వ ఆదాముల్ని సృష్టించినప్పుడు, అవ్వ ఆదాముల్ని ఆయన ఏదేని తోటలో పెట్టినప్పుడు కూడా ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన అక్కడ ఉండి వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళతో జీవించాడు, వాళ్ళతో కలిసి ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడాడు. ఎప్పటికీ ఆయన వాళ్ళతో ప్రతిరోజు కూడా సాయంత్రం చల్లబడిన వేళ వాళ్ళతో వచ్చి మాట్లాడి వాళ్ళని పరామర్శించి వాళ్ళు ఏం చేస్తున్నారని దేవాది దేవుడు పరలోకమందు దిగి వచ్చి వాళ్ళతో మాట్లాడి పెడుతున్నటువంటి ఆ టైంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఏదేని తోటలో ఈ మనుషులు చేసిన పనులు, ఆ ఏదేని తోటలో వాళ్ళిద్దరు చేసినటువంటి పనులు, ఆ ఏదేని తోటలో దేవుడు ఆజ్ఞని మేరటం వల్ల అక్కడ ఏం జరిగిందంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం చూద్దాం. హల్లెలూయా. చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయం మొదటి నుంచి. ఆదికాండం దేవుడైన యెహోవా సర్పము యుక్తి గలదై ఉండెను. ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను అని అడిగెను. అందుకు స్త్రీ అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును తినకూడదని మీకు ఆజ్ఞాపించెను. మీరు అన్నీ తినొచ్చు. ఆ తోట మధ్యలో ఉంది చూసావా చెట్టు, దాన్ని తినకూడదు. మీరు దాన్ని తిన్నప్పుడు మీరు చనిపోతారు. దేవుడు ఒక మాట తినకూడదు అన్నప్పుడు అది తినకూడదు. అక్కడ ఆజ్ఞలతో కూడినటువంటి వ్యవహారం, అక్కడ ఆజ్ఞలతో ఉన్నటువంటి నిబంధన ఉంది. అక్కడ ఏముంది? మీరు ఆ చెట్లు అన్ని కాయలు మీరు తినొచ్చు. ఏదైనా తోటలో మీరు అన్ని కూడా భుజించవచ్చు. ఏదైనా తోటలో మీరు ఏది కావాలంటే అది తినొచ్చు. కానీ ఆ తోటలో మధ్యలో ఉందో చూసావా చెట్టు, ఆ చెట్టు ఫలం మీరు తినకూడదు. మీరు దేవుడు ఒక్కసారి ఆజ్ఞాపించినప్పుడు దాన్ని అంటుకోకూడదు. దేవుడు ఒకసారి తీర్పిచ్చినప్పుడు దాన్ని అంటుకోకూడదు మీరు. కానీ ఆ సర్పం ఏం చేసింది? ఏమా
ఆ సర్పం ఏం చేసింది? ఆ స్త్రీతోటి, ఇది నిజమా, ఇది నిజమా, ఇది అవునా, మీరు అన్ని తింటున్నారు కానీ ఆ మధ్యలో చెట్టు కాయ దేనికి తింటలేదు మీరు? మిమ్మల్ని చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏదో తెలియనటువంటి ఒక అమాయకత్వంగా మీరు కనపడుతున్నారు, మీరు అన్ని తింటున్నారు కానీ ఎందుకు తింటలేదు అని అన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ అన్న మాట ఏంటంటే, అది తినొద్దని దేవుడు మాకు సెలవిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. తినొద్దని మాకు సెలవిచ్చి ఉన్నాడు, తినొద్దని మాకు ఆజ్ఞాపించి ఉన్నాడు, తినొద్దని దేవుడు చెప్పాడు. మరి నేను దాన్ని రోజు తింటున్నానుగా, మరి నాకేం కాలేదు? దేవుడు మీకు అబద్ధం చెప్పాడు, దేవుడు మిమ్మల్ని మోసగించాడు, దేవుడు చెప్పేదంతా అబద్ధం అని ఆ సర్పం చెప్పినటువంటి మాటలు ఆ స్త్రీ నమ్మి ఆ తినొద్దన్నటువంటి ఆ ఆజ్ఞను ఆమె తినటం ద్వారా, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఏం జరిగింది అని అంటే, పాపానికి ఒకటి వాళ్ళలోకి పాపం రావడానికి మెయిన్ ప్రధానమైన కారణం ఏంటి అని అంటే, అక్కడ పాపం రావడానికి మొదటిగా దేవుడు తినొద్దు అన్న దానిని వాళ్ళ తినటం వల్ల మెయిన్ అది పాపం. దేవుడు ఒకటి వద్దు అన్నప్పుడు చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా అది పాపం అవుతుంది, అది శాపం అవుతుంది. ఆ పాపం మనతోనే పోదు, మనతోటి, మన బిడ్డలతోటి, మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తరతరాలుగా అది వెంబడించుకుంటూనే వస్తూ ఉంటుంది. ఆ పాపం అంత ఆశాభాషంగా పోదు. తినొద్దన్న ఆజ్ఞని ఆ రోజు ఆ స్త్రీ చేయటం వల్ల, ఆ కాయ పొట్టు తినటం వల్ల, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కాయ ఒకటి దేవుడి మాటకి వాళ్ళ విధేయత చూపకుండా ఆ తినొద్దన్న కాయని తినటం వల్ల, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి దేవుడి మాట, రెండోది ఆ కాయ తినటం వల్ల, ఆ కాయ తినటమే కాదు, రెండోది తన శరీరంలో కూడా వీడు పాపాన్ని తెచ్చుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఏదే తోటలో మనం చూసాం. హల్లెలూయా. ఈ రోజైనా ఆ రోజైనా ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలా, దేవుడు ఇది చెయ్యొద్దు, దేవుడు ఇది చేస్తే పాపం, దేవుడు ఇది చేస్తే నీకు ఖచ్చితంగా నీ మీదకి శిక్ష వస్తుంది, ఇది ఖచ్చితంగా నువ్వు చేయకూడదు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటిగా నువ్వు నడుచుకుంటే మాత్రం ఇలా ఖచ్చితంగా నీవు రక్షణ పొందుకుంటావు. నువ్వు దేవుడు చెప్పింది వినకుండా నువ్వు పెడచెవులు పెట్టేసి, నువ్వు దేవుడు చెప్పిన మాటని నువ్వు పక్కన పెట్టేసి చేయొద్దన్న పనిగా నువ్వు చేస్తే నీ బిడ్డలకు అది శాపంగా మారుతుంది. గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డలారా. నోవాహు టైంలో కూడా లోతు, మరి అబ్రహాము కుటుంబం అంతా రక్షించబడింది, ఆ జల ప్రళయం వచ్చి అంతా చనిపోయారు అని అనడానికి కారణం ఏంటి? జల ప్రళయం వచ్చింది కనుక, దేవుడు చెప్పాడు కనుక, ఆ నోవాహు ఆ ఓడ కట్టుకున్నాడు కనుక, దేవుడి మాట వినగలిగాడు కాబట్టి ఆ పశువులు రక్షించబడ్డాయి, వాళ్ళు అన్నటువంటి 8 మంది కూడా రక్షించబడ్డారు. కొడుకులు కోడళ్ళు నీతిమంతులు కాదండి, ఒక నోవాహు మాత్రమే నీతిమంతుడు. అందుకే కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడింది, నీతిమంతుడు విడవపడతాం కానీ వాళ్ళ సంతానం భిక్షమెత్తుడా నేను చూడలేదు. నువ్వు నీతిగా బతికితే నీ కుటుంబం బాగుంటుంది, నువ్వు నీతిగా బతికితే నీ బిడ్డలు బాగుంటారు, నువ్వు నీతిగా బతికితే నీ కుటుంబంతో పాటు నీ బంధువులు, నీ బలగం, నీ అంతా కూడా నీతోటి బాగుంటారు, నీ కుటుంబం బాగుంటుంది. కానీ నువ్వు ఆ ఏదైతే తోటలో వాడు చేసినట్టుగా నువ్వు పెడచెవులు కానీ పెట్టగలిగితే నీ మీదకి ఖచ్చితంగా శిక్ష వచ్చింది. ప్రియ దేవుడు, శిక్ష వచ్చింది. నువ్వు జాగ్రత్తగా ఈరోజు దేవుని మాటలను వింటున్నావు, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, దేవుడి మాటకు నువ్వు లోబడాలి, దేవుడి మాటని విధేయత చూపాలి. ఎలా పడితే నువ్వు అలా బల తీసుకుంటాను కుదరదు, ఎలా పడితే అలా చేయడానికి కుదరదు, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బల తీసుకుంటాను కుదరదు, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు టీవీలు చూసుకుంటాను కుదరదు. నువ్వు దేవుడి మాటకు లోబడే పని అయితే నువ్వు భయభక్తులు కలిగే పనిలో చాలా జాగ్రత్తగా నువ్వు చేయాలి, దాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. అబ్రహాము దేవుడిని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. మరి నువ్వు నేను ఎలా నమ్ముతున్నావు? నువ్వు ఎలా ప్రార్థన చేసుకుంటున్నావు? నీ స్థితిగతులు ఏంటి? నీ ప్రవర్తన ఏంటి? పరిశుద్ధంగా ఉండగలుగుతున్నావా? పరిశుద్ధంగా జీవించగలుగుతున్నావా? ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు, మనం దేవుడి మాట
మాటకు లోబడే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుడి మాటకు విధేయత చూపే బిడ్డలుగా మనం ఉండాలి తప్ప దేవుడి మాటని మనం పెడచెవులు పెట్టి దేవుడికి నచ్చినటువంటి ఏ పని కూడా మనం చేసే బిడ్డలుగా మనం ఉండకూడదు. ఇటు వాక్యము మన వీటిలో జీవించడుగా అందరి తరలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని, పరిశుద్ధమైన తండ్రి నీకే స్తోత్రాలు నాయన. మహాగరుడా, మహోన్నతుడా, ఉన్నతమైన తండ్రి నీకే స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభువా, అయా ఈ యొక్క నీ మాటలను బట్టి ప్రభువా నీకే స్తోత్రములు నాయన. నీ బిడ్డలైన వారిని ప్రభువా మీరు ఇప్పటి వరకు నాయన మీరు గద్దించారు, లోపడటానికి మీరు ఎంతో ప్రేమించారు ప్రభువా. అయా నోవాహు ప్రభువా, అబ్రహాము ప్రభువా, ఎంతో మంది లోతు, ఎంతో మంది కూడా నీ మాట విని నీ వైపు తిరిగినటువంటి వారు కాపాడబడ్డారు, రక్షించబడ్డారు నాయన. నీ మాట విన్నటువంటి వాళ్ళు ఎంతో మంది కూడా వాళ్ళు చనిపోయి ఉన్నారు ప్రభువా. అలాంటి వాటిని కాకుండా నోవాహు వలె, అబ్రహాము వలె, లోతు వలె మేమందరం కూడా నీ మాటకు లోబడి నీ మాటకు విధేయత చూపే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి.